కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశవరావు తన రాజ్యసభ పదవీ కాలం ఉన్నా కూడా ఆ పదవికి రాజీనామా చేసినట్టు ఒక వార్త కనబడతా ఉన్నది. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎంపీ పదవికి కేకే రాజీనామా, రాజ్యసభ చైర్మన్ ను కలిసి రిజైన్ లెటర్, నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా. కేకే ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్టు సీఎం రేవంత్ ప్రకటన. అయితే నిన్న కాకుండా మొన్ననే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్న పెద్దలు ఎవరైతే మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ కానీ, ఖార్గే కానీ, అట్లనే సీఎం రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. సో అనంతరం తెల్లారే ఎవరే మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి రాజ్యసభగా ఎన్నికైన కేశవరావు అంటే నైతిక విలువలకు కట్టుబడి ఉండి తన పదవికి రాజీనామా చేస్తా ఉన్నట్టు ఆ రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా లెటర్ని పంపించాడు. మళ్ళా అక్కడ రాజీనామా చేసి ఈ పార్టీలోకి వచ్చిండు కదా. ఇగో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా నియమించిండట. అంటే అక్కడ మారినోళ్ళు ఇక్కడికి వస్తేనే పదవులు కట్టబెడతా ఉన్నారు. మరి అదే పార్టీలో ఏళ్ల కొద్ది పార్టీ కోసం ఆ పార్టీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళకు మాత్రం కనీసం ఒక సీటు కూడా ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. కనీసం వాళ్ళని గౌరవించడం కూడా కనబడని పరిస్థితి కనబడతా ఉన్నది. రాజ్యసభ ఎంపీ పదవికి కేశవరావు రాజీనామా చేశారు. ఆయన గురువారం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖాండేను కలిసి రిజైన్ లెటర్ అందజేశారు. అనంతరం కేకే మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ ఎంపీగా తన పదవీ కాలం ఇంకా 2 ఏళ్లు మిగిలి ఉండగానే రాజీనామా చేశానని ఆయన చెప్పారు. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేశాను అని తెలిపారు. ఈ సందర్భంగా రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు. కాగా 2026 ఏప్రిల్ 9 వరకు రాజ్యసభ ఎంపీగా కేకే పదవీకాలం ఉన్నది. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ గా పనిచేసిన కేకే బుధవారం కాంగ్రెస్ లో చేరారు. గతంలో కాంగ్రెస్ లోనే సుదీర్ఘకాలం ఉన్న ఆయన పిసిసి చీఫ్ గా పనిచేశారు. అయితే ఆయన మీడియా సమావేశంలో ఏమని చెప్పారంటే, నా రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉన్నదో నా రాజకీయ ప్రస్థానం కూడా కాంగ్రెస్ పార్టీతో మొదలైంది. నేను అందులోనే కీలకంగా పనిచేసిన. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తా ఉన్నా. ఇక నేను మరణించేది కూడా కాంగ్రెస్ పార్టీలోనే. ఇక నా జీవితం కూడా కొనసాగేది ఈ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లనే నైతిక విలువలకు కట్టుబడి ఉన్నా కాబట్టే ఇంకా పదవి కాలం ఉన్నా కానీ కూడా నేను కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు రాజీనామా చేసిన అని చెప్పేసి నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన తెలుస్తా ఉన్నది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం రాజీనామా లెటర్ని కూడా. సో ఇక్కడ పెద్దలు ఢిల్లీకి సంబంధించిన పెద్దలతోని పార్టీ కండువా కప్పుకున్నాడు. ఖార్గే, సీఎం రేవంత్ రెడ్డి, అట్లనే కేసీ వేణుగోపాల్ ఈ చైర్మన్ కు లెటర్ పంపించిండు. ది చైర్మన్ రాజ్యసభ పార్లమెంట్ ఆఫ్ ఇండియా, న్యూ ఢిల్లీ, రెస్పెక్టెడ్ సార్, ఐ నియర్ బై సబ్మిట్ మై రిజైనేషన్ ఫ్రమ్ మెంబర్షిప్ ఆఫ్ ది రాజ్యసభ అని చెప్పేసి డాక్టర్ కేశవరావు ఐసీ 4880 అని కనబడతా ఉన్నది కదా. సో దీనిని నా మీడియా సమక్షంలో చూపించడం జరిగింది. ఇక నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ ఎన్నికైనా కదా, మరి ఆ పార్టీ మారిన తర్వాత నేను ఎందుకు ఉండాలని చెప్పేసి రాజీనామా చేయడం జరిగింది. మరి రాజీనామా చేసిన అనంతరమే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వ సలహాదారుగా నియమించారట. మరి ఆ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకు మరి ఎందుకు మీరు పదవులు కట్టబెడతలే? ఎంతో మంది పనిచేస్తున్నారు కదా. ఇప్పుడు అద్దంకి దయాకర్ అయితే జాడ లేదు, పత్త లేదు, ఊసు లేదు. మరి ఆయనకి ఏ పదవి ఇస్తారు? కనీసం ఎమ్మెల్సీగా కూడా ఆయనకు అవకాశం ఇవ్వకపోతే, ఎమ్మెల్సీగా ఇవ్వకపోతే, ఆయన ఎంపీగా పోటీ చేయకపోయే. మరి ఆయన గురించి ఆలోచించారా? ఏమన్నా మాట్లాడితే అద్దంకి దయాకర్ నేను వేరా, ఆయన కూడా సీఎం లెక్కనే, సీఎం అంతోడే అని చెప్పేసి మాట్లాడతారు. మరి పదవి మాత్రం ఇయ్యరు. సో ఇట్లా జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. వారు ఎంతకైనా కానీ కూడా ఈ చేరికలపై ఉన్నంత దృష్టి ప్రజాపాలన మీద లేనట్టే కనపడతా ఉన్నది. మరి ఈ చేరికలు ఎంతవరకు వెళ్తాయి, ఇంకా రాబోయే రోజుల్లో ఎవరు వస్తారు, మరి ఏం పదవులు కట్టబెడతారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది.